రైట్. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు మారింది. జూబ్లీ హిల్స్ పిఎస్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేసులో కీలక ఆధారాలు సేకరణ చేస్తున్నారు. మరికొంతమంది నిందితుల అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. ఓలేటి శ్రీనివాస్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి మరోసారి తెర మీదకి వచ్చింది. ఇక ఈ కేసులో దర్యాప్తును మరింత ముమ్మరం చేసి పలువురిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ దర్యాప్తు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ అధికారులు బంజారా హిల్స్ నుంచి ఈ కేసును జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి మార్చడం జరిగింది. ఇందుకోసం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కొంత ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతాయి. ఈ కేసులో ఇప్పటివరకు ఏదైతే భుజంగరావు, ఆ తర్వాత రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు వీరందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ తర్వాత వారంతా నాంపల్లి కోర్టులో హాజరుపరచడం, నాంపల్లి కోర్టు వారికి జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అనేక సార్లు ఈ నలుగురు కూడా ఆ బెయిల్ కోసం ప్రయత్నాలు చేసి ఆ తర్వాత విఫలమైనారు. అయితే కేసు వ్యవహారానికి సంబంధించి ఎన్నికల వ్యవహారం ఉండడం, అటు పోలీసులు బందోబస్తుకి పరిమితం కావడంతో కొంత దర్యాప్తుకు ఆటంకం ఏర్పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఎన్నికల వ్యవహారం పూర్తిగా ముగిసింది. ఈ కేసులో అనేకమైన విషయాలు కూడా పోలీసులు రాబట్టారు. అలాగే రాధాకిషన్ రావు కూడా బెయిల్ అప్పీల్ చేసిన సమయంలో ఇదంతా కేసీఆర్ తనతో చేయించారని టాస్క్ ఫోర్స్ వ్యవహారానికి సంబంధించి అతను ఏదైతే అవాల వ్యాపారులని బెదిరించి డబ్బులు వసూలు చేసి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్కి అందజేశానని రాధాకిషన్ రావు చెప్పడం, అలాగే అటు బీజేపీకి సంబంధించినే కాకుండా పలు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా డీజీపీని కలిసి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే దర్యాప్తు ఉందో ఎందుకు ఆగిపోయిందన్న విషయాన్ని, దాంట్లో వేణుగోపాల్ రెడ్డి ఆ తర్వాత అనేక విషయాలన్నింటినీ కూడా వారంతా కూడా డీజీపీకి వినతి పత్రాలు ఇవ్వడంతో ఇక ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మరోసారి దీనిపైన స్పీడ్ అంటే దర్యాప్తు స్పీడ్ అందించాలని డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే మరోసారి సిట్ అధికారులు దర్యాప్తును అంతా విధ్వంసం చేయడం జరిగింది. అందుకోసం అని చెప్పి ఇప్పుడు బంజారా హిల్స్ నుంచి జూబ్లీ పోలీస్ స్టేషన్ కు దీన్ని మార్చడం జరిగింది. కృష్ణ, మొత్తం మీద దీనికి సంబంధించి ఇంతకుముందు ప్రభుత్వం సంబంధించిన మెయిన్ లీడర్స్ కూడా చెప్పారు, ఆఫ్టర్ ఈ కౌంటింగ్ జరిగిన తర్వాత దీని గురించి పూర్తిగా మీడియాకి వివరిస్తానన్నారు. ఈ నేపథ్యంలో వేగవంతం చేశారు. దీనికి సంబంధించిన విచారణను భావించవచ్చా? ఖచ్చితంగా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు పోలీసు అధికారుల వ్యవహారం, ఆ తర్వాత ఆ కింద స్థాయి సిబ్బంది వీరందరి పాత్ర, వారంతా అరెస్ట్ కూడా ఉంది. ఇక ప్రభాకర్